ఏందన్న ఇక్కడ ఏంటంటే మామూలు చూడకుండా వచ్చి వాగులో దొరికితే వాళ్ళకి ఈత రాదండి. ఈత రాకపోతే మనోళ్ళు వచ్చి మన సార్ వచ్చి కాపాడిండు. కాపాడి ముగ్గురు బయట నుంచి లేకపోతే చనిపోయేటోళ్ళే అండి. ముగ్గురు మనోళ్ళు అప్పుడు అందుబాటులో ఉన్నారా అన్న? అందుబాటులో ఉన్నారు కాబట్టి చెప్ప ఏమైనా జరిగింది చిన్నపాత పోయి అలా తినక వాడిక పాప మునుగుతుందని కంట్రీ వెనక మళ్ళీ మా చెల్లె మా డాడీ పోతుందని మా బిడ్డ కొట్టు దొరికింది. తినక వారిక మేము మొత్తుకునే వారిక పాప అన్నలు ఇక్కడ ఉన్న అన్నలు సహాయం చేసి ముగ్గురిని కాపాడి తీసి మనోళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నారా? అందుబాటులోనే ఉండాలి. అందుబాటులో ఉన్న పాటు బతుకు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇక్కడ SDRF టీం తిరుగుతున్నది కదా, దాని వల్ల ప్రజలకు మీకు ఏమైనా యూజ్ అవుతుందా సార్? యూజ్ అవుతుందన్నా. మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు తెలియదు ఇక్కడ లోతు ఎంత ఉంటుంది ఏముంటుంది తెలియదు. చిన్నపిల్లలు వేసుకొని వచ్చినాం. వీళ్ళే చెప్తారు, లిమిటేషన్ పెడతారు మాకు, అరే ఇక్కడ లోతు ఉంటుంది ఇక్కడ లోతు ఉంటుంది. సో దానివల్ల చాలా సేఫ్గా ఉన్నాం. పిల్లలతో నచ్చినాం కాబట్టి వాళ్ళు సేఫ్ ఉన్నారు, మేము సేఫ్ ఉన్నాం. ఓకే, మంచి పని చేసింది ఇది బట్టి SDRF. నచ్చింది, చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. ఇక్కడ SDRF టీం తిరుగుతున్నది కదా, ఆ టీం మీకు ఏమైనా యూజ్ అవుతున్నారా? యూజ్ అవుతున్నారండి. బాగా చాలా బాగా చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అంటే చిన్న పిల్లలకి ఎటు వెళ్లకుండా చేస్తున్న జాగ్రత్త పడుతున్నారు. చాలా బాగుందండి. ఉత్తర ప్రాంతం ఇప్పుడు వాటర్ లో ఇక్కడ లోపలికి వెళ్లకుండా మంచిగా చూసుకుంటున్నారు, తిరుగుతున్నారు బాగానే అటు ఇటు మంచిగా. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇది SDRF అనే డ్రెస్ కోడ్ ఉంది, ఇది ఏ డిపార్ట్మెంట్ సార్? ఇది ఎప్పటి నుంచి ఉంది? నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్, RSI SDRF అండి, స్పెషల్ పోలీస్. SDRF అనేది 2024-25లో మన తెలంగాణలో ఖమ్మం కానీ వరంగల్ వచ్చిన వరదలను చూసి మన ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ మన స్పెషల్ పోలీస్ ADG సార్ వాళ్ళు కానీ ఒక మంచి ఉద్దేశంతో మనకంటూ ఒక రెస్క్యూ టీం ఉండాలని చెప్పి 10 బెటాలియన్లో 100 మందితో ఒక టీం చొప్పున ఫామ్ చేశారండి SDRF ను. తర్వాత దాన్ని ఇంకొక 2 బెటాలియన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మన సెంట్రల్ NDRF వాళ్ళ దగ్గర చెన్నై అయితేనేమి, గుజరాత్ అయితేనేమి, నెక్స్ట్ తమిళనాడులో కానీ, నెక్స్ట్ పూణే, ఇక్కడ ఈ స్పెషల్ మరి ఎట్లయితే రెస్క్యూ చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇప్పడం జరిగిందండి 2 నెలలు. మా దగ్గర అనేది ఓన్లీ వాటర్ రిలేటెడే కాకుండా 4 రకాల రెస్క్యూ సంబంధించి మేము ట్రైనింగ్ చేసి ఉన్నామండి. మొదటగా ఎక్కువ మందికి తెలిసేది ఇది వాటర్ అండి. నెక్స్ట్ మాకు కొలాప్స్డ్ స్ట్రక్చర్స్ దగ్గర కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాం. అలాగే MFR అంటే మెడికల్ ఫస్ట్ రెస్పాండర్. ఇప్పుడు ఏదైనా వ్యక్తి యాక్సిడెంట్ లో కానీ స్పృహ తప్పి పడిపోవడం కానీ అట్లాంటివి జరిగినా కానీ మన దగ్గర ఉన్న ట్రైన్డ్ పర్సన్స్ వాళ్ళని స్టేబుల్ చేయగలుగుతారండి. ఇట్లా 4 రకాలుగా మేమందరం వెల్ ట్రైన్ అయ్యి ఉన్నామండి. అట్లనే మాకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయండి. బోట్స్ కానీ, ఇంకా కొలాప్స్డ్ స్ట్రక్చర్ రెస్క్యూ సంబంధించినవి కానీ, ఈ OBMలు కానీ అలాంటివన్నీ SMDA వాళ్ళ తరఫున మాకు వచ్చి సహాయం చేస్తున్నారండి. ఎక్విప్మెంట్ రిలేటెడ్ మా ADG గారు కానీ, ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ మాకు సహాయం చేసి మనకంటూ ఒక టీం ఉండాలని చెప్పి ఫామ్ చేశారండి. ఇట్లా SDRF అనేది ఫామ్ అయిందండి. ఇప్పుడు మనకి ప్రతి బెటాలియన్ లో ఉంటుందండి. మేము వచ్చేసి చెల్వాయి 5th బెటాలియన్ సంబంధించిన కంపెనీ అండి మాది. దానికి ఓవరాల్ ఇన్ఛార్జి కమాండెంట్ గారు ఉంటారండి. కమాండెంట్ గారు మొత్తం మన తెలంగాణ స్టేట్ మొత్తం ఉన్న SDRF కి నోడల్ ఆఫీసర్ ఒకరు ఉంటారండి. నోడల్ ఆఫీసర్ గారు ADG పర్మిషన్ తీసుకొని కమాండెంట్, నోడల్ ఆఫీసర్, ADG 3 ప్రోటోకాల్లో ఎలాంటి డ్యూటీస్ కైనా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ భద్రతా చర్యలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు మేడారం జాతర రిలేటెడ్ అంటే మేము జంపన్న వాగు అండి. జంపన్న వాగులో కొన్ని ప్లేసులలో లోతట్టు ప్రదేశాలు ఉన్నాయండి. అది నార్మల్ ఇక్కడ లోకల్ వాళ్ళకైతే తెలుసు. జనాలంటే మనం
3-4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి లోతట్టు ప్రాంతం ఏంటిది నార్మల్ ప్రాంతం ఏంటని తెలియదు. అట్లాగే దాంట్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము విజిబుల్ గా ఉండడం, మనం వాగులో తిరుగుతూ ఉండడం వల్ల ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రింకర్స్ కానీ మాకు తెలుసులే అని చెప్పి ఒక ఆ ఫీల్ లో లోపలికి రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళను రాకుండా జాగ్రత్త పడి ముందు నుంచే వాళ్ళని కొంచెం హెచ్చరించడం జరుగుతుంది. అట్లా మేము సేవ్ చేస్తామండి లైఫ్స్. ఎవరైనా ఒకవేళ డ్రోనింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ ముందు నుంచే హెచ్చరిస్తామండి. ఇక్కడికి ఈ మహాజాతరకు భక్తులు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వస్తుంటారు కదా, చిన్నపిల్లలతో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? మెయిన్ అండి, పెద్దలు ఏం చేస్తారంటే జంపన్న వాగు రాగానే స్నానాల బిజీలో పడి లేకపోతే మొక్కడం బిజీలో పడి పిల్లల్ని మర్చిపోతా ఉంటారు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అటు ఇటు. వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కడంలో ఉండడం వల్ల పిల్లలు ఏంటంటే వాటర్ చూడంగా పిల్లలకు ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. తెలిసి తెలియక లోపలికి వెళ్తా ఉంటారు. అప్పుడు ఏమైతే అక్కడ ఏమన్నా హోల్ లాంటిది ఇసుక దిబ్బ లాంటివి ఉంటే మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఈ జాతరకు వచ్చే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ మీ యొక్క మొక్కులు తీర్చుకోండి. మా యొక్క రిక్వెస్ట్ అండి అది. నెక్స్ట్ ఎవరైనా కానీ మాకు తెలుసులే అనే టైప్ లో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా, తెలిసినా గానీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం తెలిసినా గానీ జాగ్రత్త తీసుకొని మీరు కూడా మాకు సహాయం చేస్తారని చెప్పి మా తరపున ప్రజెంట్ ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ మేము మొత్తం 100 మంది ఉంటాము. 3 షిఫ్ట్ల వైజ్ ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాము. 3 షిఫ్ట్లు 30 మెంబర్స్ 24 hours బై 7. ఇక్కడ ఈ జాతర మొత్తం అయిపోయేంత వరకు 3 షిఫ్ట్లలో ప్రతి డేంజర్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు మా రెస్క్యూ సిద్ధం చొప్పున ఉంటారండి. మన ఊరట్టం బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే దయ్యాల దీపం అడుగు వరకు ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తూ మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నామండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ జాతరలో ఉన్నాము. ఈ ఇయర్ 10 days నుంచి లాస్ట్ 10 days నుంచి ఇక్కడే ఉన్నామండి. 30% ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చే ఫ్యామిలీస్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ మెయిన్ గా ఏంటి అంటే పిల్లల్ని కాపాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు స్నానాలు చేసుకోవాలి, మొక్కులు పెట్టుకోవాలి. పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే పిల్లలు కొంచెం లోతుకి వెళ్ళినా కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కనబడకుండా పోయిన తర్వాత మనం అయ్యో అంటే ఏం రాదు. ముందే వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.